మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ప్రపంచాన్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే చిన్న వైరస్ వార్త విన్న దేశాలు ఉలిక్కి పడుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్లో ఇద్దరికి నిఫా వైరస్ సోకటం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. భారత్లో కేసులు నమోదవ్వడమే ఆలస్యం. చైనా, థాయిలాండ్, మలేషియా వంటి దేశాలు అప్రమత్తమయ్యాయి. భారత్ నుండి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే నిఫా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తూ ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే ఈ భయాందోళనల మధ్య ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్ కి బాసటగా నిలిచింది. నిఫాతో ప్రపంచానికి ముప్పు లేదు, అనవసరంగా భయపడకండి అంటూ గ్లోబల్ కంట్రీస్ కి కీలక సూచనలు చేసింది. మరణాంతక వైరస్ల గురించి ప్రపంచం ఇప్పటికే ఎన్నో చేదు అనుభవాలు చూసిన నేపథ్యంలో భారత్లోని పశ్చిమ బెంగాల్లో ఇటీవల ఇద్దరికి నిఫా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గతంలో కేరళలో నిఫా వ్యాప్తి సమయంలో ఎదురైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈసారి మొదటి దశలోనే వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలన్న లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా చర్యలు చేపట్టాయి. నిఫా అనేది జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వైరస్గా గుర్తింపు పొందిన నేపథ్యంలో ఒక్కో కేసు బయటపడిన ప్రతిసారి ప్రపంచ దేశాలు సహజంగానే ఆందోళనకు గురవుతుంటాయి. ఇదే సమయంలో భారత్లో నమోదైన 2 కేసులపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలవడంతో కొన్ని దేశాలు ముందస్తు జాగ్రత్త చర్యలపై దృష్టి పెట్టాయి. చైనా, థాయిలాండ్, నేపాల్, మలేషియా, తైవాన్ నుంచి వంటి దేశాలు తమ దేశాల్లోకి వచ్చే భారతీయ ప్రయాణికులకు నిఫా స్క్రీనింగ్ పరీక్షలు ప్రారంభించాయి. ఇది పూర్తిగా నివారణ చర్యల కోసమే తప్ప భారత్ను లక్ష్యంగా చేసుకున్న ఆంక్షలుగా భావించాల్సిన అవసరం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. భారత్లో నిఫా వైరస్ ప్రభావం చాలా పరిమితంగానే ఉందని, ఇప్పటి వరకు నమోదైన కేసులు స్థానిక స్థాయికే పరిమితమయ్యాయని WHO స్పష్టం చేసింది. భారత్లో నిఫా వల్ల అంతర్జాతీయ స్థాయిలో ప్రమాదం ఏర్పడే పరిస్థితి లేదని ప్రపంచ దేశాలకు భరోసా ఇచ్చింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు భారత్ వేగవంతమైన, సమర్థవంతమైన చర్యలు తీసుకుంటోందని, పర్యవేక్షణ వ్యవస్థ బలంగా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో భారత్పై ప్రయాణ పరిమితులు లేదా వాణిజ్య ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదని WHO స్పష్టంగా సూచించింది. గత అనుభవాల ఆధారంగా భారత్కు అంటువ్యాధుల నియంత్రణలో తగిన సామర్థ్యం ఉందన్న విషయాన్ని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తు చేసింది. నిఫా వైరస్ ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాపిస్తుంది అని ప్రజల్లో భయం నెలకొంది. దీనిపై కూడా WHO స్పష్టతనిచ్చింది. ఇప్పటి వరకు లభ్యమైన ఆధారాల ప్రకారం నిఫా వైరస్ మనుషుల మధ్య వేగంగా వ్యాపిస్తున్నట్లు ఎలాంటి నిర్ధారణ కాలేదని వెల్లడించింది. వ్యాధి బారిన పడిన 2 వ్యక్తులు ఎలాంటి ప్రయాణాలు చేయలేదని, ఇతర రాష్ట్రాలకు వెళ్లలేదని భారత ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్ని WHO ప్రస్తావించింది. అందువల్ల ఈ వైరస్ భారత్లోని ఇతర ప్రాంతాలకు లేదా ఇతర దేశాలకు విస్తరించే అవకాశాలు చాలా తక్కువే అని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు ప్రపంచ దేశాలకు కొంత ఊరట కలిగించాయి. జాగ్రత్తలు తప్పనిసరి అనే దృక్పథంతో పొరుగు దేశమైన చైనా అప్రమత్తమైంది. భారత్తో పాటు నిఫా ప్రభావిత ప్రాంతాల నుంచి చైనాకు వచ్చే ప్రయాణికులందరికీ విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు ప్రారంభించింది. ఇది పూర్తిగా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగమేనని చైనా స్పష్టం చేసింది. ఇప్పటి వరకు చైనాలో నిఫా వైరస్కు సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అక్కడి వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా అంటువ్యాధి వెలుగులోకి వస్తే దాని ప్రభావం తమ దేశానికి చేరకుండా ముందే అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నామని చైనా అధికారులు చెబుతున్నారు. నిఫా వైరస్ అనేది సాధారణంగా గబ్బిలాల ద్వారా మనుషులకు వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతంలో కేరళలో చోటు చేసుకున్న నిఫా కేసుల సమయంలో కూడా ఇదే కారణంగా గుర్తించారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో కూడా జంతువుల నుంచి మనుషులకు వైరస్ వ్యాప్తి జరిగి ఉండవచ్చన్న కోణంలో పరిశోధనలు కొనసాగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కాంటాక్ట్ ట్రేసింగ్, ఐసోలేషన్, వైద్య పర్యవేక్షణ వంటి చర్యలను ముమ్మరం చేసింది. అవసరమైన చోట్ల ప్రత్యేక వైద్య బృందాలు మోహరించింది. ప్రజల్లో అనవసర భయాందోళనలు రాకుండా అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది.
మొత్తంగా భారత్లో నిఫా వైరస్ పరిస్థితిని ప్రపంచ ఆరోగ్య సంస్థ దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఇది స్థానికంగా నియంత్రణలోనే ఉందని, ప్రపంచానికి ముప్పుగా మారే పరిస్థితి లేదని WHO స్పష్టం చేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భారత్ ఇప్పటికే తన సత్తా చాటుకుంది. గతంలో కేరళలో నిఫా వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంది. ఇప్పుడు బెంగాల్లో కూడా పరిస్థితి అదుపులోనే ఉంది. కానీ పొరుగు దేశాలు అనవసర భయాందోళనలతో ఆంక్షలు విధించడం సరికాదని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. WHO ఇచ్చిన భరోసాతోనైనా చైనా వంటి దేశాలు తమ వైఖరిని మార్చుకుంటాయో లేదో చూడాలి.